రాత్రికాల ప్రార్థనలో ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, పరలోకమందు నాయన తండ్రి, వేలాది దేవదూతల ద్వారా స్వామి మీరు ప్రతిగానాలతో నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నాయన తండ్రి పిలువబడుతున్న గొప్ప దేవా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మోకరించి ఉన్న ప్రతి ఒక్కరిని నాయన తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి మేము కూడి ప్రార్థన చేయుచుండగా నాయన మన ప్రార్థనను నాయన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. ఏ బిడ్డకి ఏ కొరతలు ఉన్నాయో నాయన ఆ కొరతలను నాయన తండ్రి మీరు తీర్చండి నాయన తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి అనేక లేమితో నాయన తండ్రి ప్రార్థిస్తుండగా నాయన తండ్రి వారిని నాయన తండ్రి ముట్టండి నాయన తండ్రి. నిరుద్యోగులకు నిరుద్యోగాన్ని సంపూర్ణంగా నాయన మీరు తీసివేయండి నాయన తండ్రి. ఉద్యోగాలను దయచేయండి నాయన తండ్రి. పిల్లలు లేని వారిని నాయన తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. వాళ్ళకి పిల్లల్ని దయచేయండి నాయన తండ్రి. ప్రభువా, పరలోకమున్న దేవా, యవ్వనస్తుల్ని ప్రముఖంగా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. ఎవరిని దశలో ఉండగా నాయన తండ్రి వాళ్ళ లోకాశల వైపు వెళ్ళకుండా నాయన తండ్రి వారిని నాయన వృద్ధులేకి తేండి నాయన తండ్రి. కుటుంబ వ్యవస్థలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. భార్య భర్తకు, భర్త భార్యకు నాయన సమాధానకరంగా ఉండి నాయన తండ్రి ఒకరితో ఒకరు ప్రేమతో మెలిగేటట్లు నాయన తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. కాలేజీకి వెళుతున్న, స్కూల్కి వెళుతున్న పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వారి యందు నాయన క్రియలు నాయన సంపూర్ణంగా చేయండి తండ్రి. స్తోత్రమయా, స్తోత్రం తండ్రి. అనేక మంది నాయన ఈనాడు అనేక మంది అనారోగ్యంతో నాయన ఆసుపత్రి పాలవుతున్నారు నాయన. వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి నాయన తండ్రి. అనేక మంది యవనస్తులు నాయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నాయన తండ్రి ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు నాయన తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. వారికి నాయన తండ్రి డిప్రెషన్లో నుంచి బయటికి వచ్చి నాయన తండ్రి నిజ దేవుణ్ణి తెలుసుకునేటట్లు నాయన తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన తండ్రి ఇప్పటి వరకు నాయన తండ్రి గడిచిన పగటినంతయు నాయన తండ్రి మీరు క్షేమదాయకంగా నాయన మీరు చేసినారు నాయన. దాన్ని బట్టి స్తోత్రాలు నాయన, స్తుతులు నాయన. మాకు నాయన అగ్ని కంచె వేసి నాయన మా కుటుంబాలను, మా పిల్లల్ని రక్షించారు నాయన తండ్రి. మరలా మేము తిరిగి ప్రేయర్లోకి వచ్చేటట్లు దీవించారయ్యా మీరు. దాన్ని బట్టి స్తుతిగానాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. ప్రభువా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరలోకమున్న దేవా, ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమయ్యా. ఈనాడు నాయన మేము సజీవుల లెక్కలో ఉన్నామంటే నాయన కేవలం నీ కృపయే తండ్రి. నీ కృప తప్ప మరి ఏమీ లేదు నాయన తండ్రి. గొప్ప దేవుడు నాయన తండ్రి. మీరు కనికిర కలిగిన దయామయుడు నాయన తండ్రి. మేము పాపులమైనప్పటికీ నాయన తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి దీవించారు తండ్రి మీరు. దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈనాటి కాలంలో నాయన గతించిపోయినారు నాయన అనేక మంది నాయన ఈ రాత్రిని చూడలేక. అయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి మీరు ప్రేమతో నాయన సజీవుల లెక్కలో ఉంచారు నాయన తండ్రి. సంతోషంతో నింపారు తండ్రి. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. భూత భవిష్యత్ కాలాలు నాయన మీ చేతిలో ఉన్నాయి నాయన తండ్రి. అల్ఫాయు ఒమేగాయు మీరే నాయన తండ్రి. ఆదియు అంతమయు మీరే నాయన తండ్రి. భూమి ఆకాశాలను నాయన తండ్రి మీ నోటి మాటల చేత ఏర్పరిచారు తండ్రి. ఎముకలకు ప్రాణాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు తండ్రి మీరు. దాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు నాయన తండ్రి. ప్రభువా, మిమ్మల్ని సిలువ వేసిన వారిని సైతం నాయన తండ్రి మీరు క్షమింపగలిగినారు తండ్రి. అటువంటి దయామయుడు నాయన తండ్రి. అటువంటి క్షమాపణ గుణం మీకు మాత్రమే ఉన్నది తండ్రి. దాన్ని బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈనాడు మేము ప్రార్థిస్తుండగా నాయన తండ్రి మా ప్రార్థనలో నాయన తండ్రి మీకు ఇష్టమైన నాయన ప్రియ బిడ్డలముగా మేము మెలిగేటట్లు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ యందు నాయన తండ్రి మేము నిందారహితులుగా ఉండి నాయన ప్రేమతో మెలిగేటట్లు నాయన మీ సేవలో వాడబడేటట్లు నాయన తండ్రి అనేక మందికి నాయన దీవెనకరంగా ఉండేటట్లు మమ్మల్ని దీవించండి నాయన. మోకరించిన ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరిట నాయన వారికి ఏ అవసరతలు ఉన్నాయో మీరు తీర్చండి నాయన తండ్రి. నిరుద్యోగ సమస్యలు, బ్యాంకు సమస్యలు, ల్యాండ్ సమస్యలు నాయన
పిల్లల విషయం అయితే నాయన తండ్రి, పిల్లలు లేక నాయన గొడ్రాలు అనిపించుకున్న తల్లులను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. వారి గర్భఫలాన్ని దయచేయండి నాయన తండ్రి. మోకరించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నీకు సహాయం చేయండి నాయన. గొప్ప దేవా నీకు స్తోత్రాలు స్తుతులు నాయన. వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మా ప్రార్థన వింటున్న చూచుచున్న గొప్ప దేవా నీకు స్తోత్రాలు స్తుతులని పలుకుతున్నామయ్యా. మీరు ఇంతవరకు మా పైన చూపించిన కరుణకు బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా అని యేసయ్య ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్.